అయితే వనపర్తికి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న మేఘారెడ్డి ఆయన ఆడామెనా మొగాయననా అనేది ఇప్పటిదాకా తెలియదు నాకు. మేఘారెడ్డి అనేది ఆడోళ్ళకు ఉంటుంది పేరు, ఆయన మొగాయన అని చెప్పేసి చిన్నారెడ్డి కామెంట్ చేసేదాకా నాకు తెలియదు. ఇవాళ మనం వనపర్తి రాజకీయాలు చూసుకుంటే చిన్నారెడ్డి ఒక కామెంట్ చేసిండు, మేము కూడా జీవన్ రెడ్డి లాగా దారి చూసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఒక కామెంట్ చేయడం జరిగింది. నేను మహబూబ్నగర్ జిల్లాకి చెందిన నాకే ఆయన ఎవరో తెలియనప్పుడు రాష్ట్రం అంతా ఎట్లా తెలుస్తుంది? అయితే ఇక్కడ విషయం ఏంటంటే లాస్ట్ టైము రాహుల్ గాంధీ దగ్గర నుంచి ఈయన బీఫామ్ తెచ్చుకుందామని చెప్పేసి ఢిల్లీ నుంచి టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ మేఘారెడ్డి అనే పర్సన్ రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చి మరీ టికెట్ కొనుక్కున్నాడంట. ఇక్కడ లాస్ట్ టైం టికెట్ల కొనుగోలు ఎట్లా జరిగిందంటే ఎవరైతే ఎక్కువ చేయదడిపారో వాళ్ళకే టికెట్లు పోయినాయి. అంతకుముందు కరెక్ట్ ఒక 6 నెలల ముంగట మన కర్ణాటక ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద బాగా వ్యతిరేకత ఉంది. ఆ టైంలోనే ఈ మేడిగడ్డ పిల్లర్లు ఉంగిపోయినాయని చెప్పేసి ఒక వార్త బాగా అలసలు చేసింది. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ఏదైతే వ్యతిరేక పాయింట్స్ ఉన్నాయో అవన్నీ బాగా పోర్ట్రే చేశారు. కాంగ్రెస్కి ఒక్కటేసారి వేవ్ వచ్చేసరికి ఇట్లా ఇష్టం వచ్చినట్టు టికెట్లు అమ్ముకున్నాడు రేవంత్ రెడ్డి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెక్ట్ 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ గ్రాఫ్ ఈ లెవెల్లో ఉన్నది మొత్తం పడిపోయింది అనమాట. అది ఎందుకు పడిపోయింది అనేది ఇక్కడ ఎగ్జాంపుల్స్ చెప్తా. బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇంకొక 10-20 మందిని తీసుకొచ్చి బీఆర్ఎస్ను మొత్తం నామరూపాలు లేకుండా చేస్తామనే కాన్సెప్ట్లో రేవంత్ రెడ్డి బిహేవ్ చేసిండు అప్పట్లో. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకుండా వీళ్ళన్ని మైక్ల ముంగటనే పెద్ద పెద్ద పొంకనాల మాటలు మాట్లాడి ఏ ఒక్క పథకాన్ని కూడా కరెక్ట్ అమలు చేయకుండా పబ్లిక్ చేత నానా బూతులు తిట్టించుకున్న ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలోనే ఎవరు లేరు. ఆ రేంజ్లో తిట్టి రాడోళ్ళు ఇప్పటికీ తిడుతూనే ఉన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన 10 మంది మళ్ళీ రిటర్న్ పోయే స్థితిలో ఉన్నారు. ఆ మధ్యలో గూడెం మైపాల్ రెడ్డి రిటర్న్ వెళ్ళిపోయాడు. పక్కనే ఉన్న అరకేపూడి గాంధీ కూడా డైలమాలో ఉన్నాడు. మొన్నటికి మొన్న దానం నాయేందర్ అనవసరంగా వచ్చినాం రా నాయన, అక్కడనే ఉన్నాం మంచిగా ఉండు అని చెప్పేసి ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి మొన్న ఏం మాట్లాడిండో చూసినాము. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనవసరంగా బీజేపీలోకి వెళ్ళి వచ్చినట్టు అయిపోయింది అనే ఫీలింగ్లో ఆయన ఉన్నాడు. ఇవాళ చిన్నారెడ్డి జీవన్ రెడ్డి లాగా నేను కూడా వేరే దారి చూసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి అంటే ఇంతమంది లీడర్స్ కాంగ్రెస్ పార్టీకి అపోజ్గా రైట్ నౌ ఉన్నారు. ఇంకా చాలామంది బయటికి రాని వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్నారు. అయితే నిన్న రేవంత్ రెడ్డి ఒక మీటింగ్లో మాట్లాడుతూ పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి నెక్స్ట్ టైం పోటీ చేయబోతున్నాడు అని చెప్పేసి అక్కడ నుంచి అనౌన్స్మెంట్ చేసిండు. కానీ కొండా సురేఖ కూతురు సుష్మిత అక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పేసి ఆమె ఎన్ని రోజుల నుంచి అక్కడ వర్క్ చేసుకుంటున్నారు. అయితే వీళ్ళు ఆ నిప్పులో ఉప్పురాయేసి వచ్చినట్టు ఈయన ఇంత ముందు పోయి నెక్స్ట్ టైం రేవూరి ప్రకాష్ రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేస్తాడంటే అక్కడ వాళ్ళు ఊకుంటారా? కొండా మురళి కొండా సురేఖ ఊకుంటారా? వాళ్ళు ఓడగొడతారు కాంగ్రెస్ పార్టీని, కానీ మిమ్మల్ని మాత్రం గెలవనియ్యారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత వల్ల వచ్చే 4 ఓట్లు కూడా రాకుండా చేసుకుంటుంది. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మీరు చూసుకోకుంటే కనుక నెక్స్ట్ టైము బీఫాన్ సంగతి దేవుడెరుగు, మీరు అస్సలు కనబడకుండా పోతారు. ఇది ప్రతి ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ నెక్స్ట్ టైం పోటీ చేద్దాం అనుకుంటున్న ప్రతి ఒక్క క్యాండిడేట్ ఈ వీడియో చూడాలి. థ్యాంక్ యూ.